గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బిజ్బజ్. ఇవాల్టి బిజ్బజ్లో స్టాక్ మార్కెట్లపై సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి అలాగే మీ సందేహం నివృత్తి చేయడానికి మనతో పాటు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి శ్రీరామచంద్రమూర్తి గారు వచ్చారు. స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ స్పెషలిస్ట్. సార్తో మాట్లాడదాం. అలాగే మీకు ఏమైనా స్టాక్ మార్కెట్లపై సందేహాలు ఉంటే డైరెక్ట్గా కాల్ చేసి లైవ్లో సార్తో మాట్లాడచ్చు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సార్. అండ్ ముందుగా ఇవాల్టి మార్కెట్స్ సిచ్యువేషన్ ఏంటి సార్, ఎలా ఉండబోతున్నాయి, ఏమనుకోవచ్చు? ఇవాళ డిసెంబర్ సిరీస్ అంతా కూడా కొంచెం పాజిటివ్గా ఓపెన్ అయిందండి సార్. సో అన్ని మార్కెట్స్ అన్నీ కూడా ఇండియన్ మార్కెట్స్ మేజర్గా పాజిటివ్గా ఉన్నాయి. అలాగే నిఫ్టీ వచ్చి 24,400 ఆ రేంజ్లో ఉంది. అలాగే సెన్సెక్స్ 80,000 81,000 ఆ రేంజ్కి వెళ్ళి 80,850 ఆ రేంజ్లో క్లోజ్ అయింది. సో ఇదేంటంటే కొంచెం రిలీఫ్ ర్యాలీ కింద తీసుకోవచ్చు. లాస్ట్ మంత్ అంతా లాస్ట్ 3 months నుంచి బాగా ఫాల్ ఉన్న మార్కెట్ ఇప్పుడు కొంచెం రిలీఫ్ అవుతుంది. సో అక్కడక్కడ స్టెబిలైజ్ అవుతున్నాయి. అలాగే మెయిన్ టాప్ 100 కంపెనీస్లో ఈ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే అన్ని సెక్టర్స్ అన్నిట్లో కూడా పాజిటివిటీ వస్తుంది. సో కొనుగోలు జరుగుతున్నాయి. సో పెద్ద ఎత్తున అయితే ఫాల్ అయితే అవ్వట్లేదు కానీ కొంచెం రేజ్ అవుతున్నాయి. సో అంతా పాజిటివ్గా ఉంటుంది. ఓకే సార్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి ఏం మాట్లాడుకోవచ్చు, ఎలా ఉండబోతున్నాయి అంటారు? నిఫ్టీ వాళ్ళ ఫ్లాట్ ఉంటుంది సార్, ఎందుకంటే మొన్న లాస్ట్ 3 days నుంచి హెవీ ర్యాలీ వచ్చింది కాబట్టి వాళ్ళ బై అండ్ డిప్ స్ట్రాటజీ కింద తీసుకోవచ్చు. 24,400 నుంచి 350 మధ్యలో బయింగ్ చేసుకోవచ్చు. అలాగే 24,500 550 టార్గెట్స్ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇది 52,000 700 800 ఆ రేంజ్ నుంచి 500 ఆ రేంజ్లో బయింగ్ చేసుకోవచ్చు అండి. ఎస్ సార్. సార్, జనరల్గా ఒక లేమెన్గా అంటే స్టాక్ మార్కెట్స్కి సంబంధించి అవగాహన పెంచుకోవడానికి కానీ అఫ్ కోర్స్ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి చాలా క్లాసెస్ అవి చెప్తూ చాలామందికి అవగాహన కల్పిస్తున్నారు. చాలా చక్కటి విషయం అది పక్కన పెడితే స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి పర్టికులర్గా ఏమైనా ఒక సీజన్ అంటూ ఉంటుందా? అంటే ఒక పర్టికులర్ టైంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ముందుకు వెళితే బెటరు, అలాగైనా సీజనల్ వైజ్ ఏమైనా ఉంటుందా స్టాక్ మార్కెట్స్కి, లేకపోతే ఎప్పుడైనా సరే సరైన మూవ్ చూసుకుని వెళ్ళడమే మంచిది అంటారా? అంటే సీజనల్గా అంటే పర్టికులర్గా చెప్పలేం కానీ సార్, ఇప్పుడు ఇలాంటి టైం ఇప్పుడు మార్కెట్స్ ఇప్పుడున్న టైం అనుకోండి దాదాపు 2,500 పాయింట్స్ డౌన్ అయ్యాక ఎంటర్ అవుతుంటారు. సో ఇలా బాగా ఫాల్ అయ్యాక ఎంటర్ అయ్యే టైంలో ఇది రైట్ టైం అనమాట. అయితే ఇది ఇంత ఫాల్ అవుద్ది అనేది మనకి ఏప్రిల్లో తెలియదు కదా. ఏప్రిల్ మేలో ఏమంటాం ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. సో అలాంటి టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు లాస్ అవుతారు. సో సీజన్ టైమింగ్ అంటే కొంత అయితే టైమింగ్ అర్థం చేసుకోవచ్చు చార్ట్స్ ద్వారా. మార్కెట్ ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది, సో ట్రెండ్ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ ఉందా లేకపోతే డౌన్ ట్రెండ్ ఉందా అనేది తెలుస్తుంది. సో ఆ చార్ట్స్ని చూసుకుంటూ మన వీక్లీ చార్ట్ మేజర్గా తెలుస్తుంటాయి. వీక్లీ చార్ట్లో మేజర్ తెలుస్తుంటాయి ట్రెండ్ ఎలా ఉంది, ఆ మేజర్ ట్రెండ్స్ అన్నీ కూడా స్టాక్స్ అన్నీ కూడా ఏ ట్రెండ్లో ఉన్నాయి. సో డౌన్ ట్రెండ్ అయిపోయి ఆ రివర్సల్లో ఉన్నప్పుడు బై చేసుకోవచ్చు. ఎస్ సార్. సార్, మనకి హనుమాన్ సింగ్ ఖమ్మం నుంచి లైన్లో ఉన్నారు. హలో. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. నమస్తే రామచంద్రమూర్తి గారు. నమస్తే. ఇప్పుడున్న మార్కెట్ చూసుకుంటే ఉదాహరణ బట్టి ఎస్ బ్యాంకు, జ్యోతి పవర్ అంటే కొంత 30% ఏమన్నా మనం యాడ్ చేసుకోవచ్చు సార్. 1 year 2 year లాంగ్ టర్మ్ కోసం చేసుకోవచ్చు. కొత్త న్యూ ఎంట్రీ సార్, న్యూ ఎంట్రీ. అవునండి, ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ ఉన్న అవునండి హైలో కొన్నట్టు ఆగి డౌన్లో ఉన్నాయి కానీ ఫ్రెష్ ఎంట్రీస్ ఎవరైనా కానీ ఇక్కడ చేసుకోవచ్చు. మీరు చెప్పిన కంపెనీస్ అన్నింటిలో 30% 40% ఆ రేంజ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ డౌన్ సైడ్ తీసుకున్న ఇప్పుడు మనకి బాటమ్ క్లారిటీ వచ్చింది. 23,500 లేదా 23 మేజర్ బాటమ్ అనేది అర్థమైంది. ఏదన్నా ఇప్పుడు రేపు ఫ్రైడే ఆర్బీఐ రెపో రేట్ కానీ ఏదైనా స్టేబుల్ ఉన్నా లేకపోతే పాజిటివ్ ఉన్నా ఇంకా మార్కెట్స్ కొంచెం పాజిటివ్ మూవ్మెంట్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి కూడా పాజిటివ్ ట్రిగ్గర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ యాడ్ చేసుకోవటం అనేది బెస్ట్ ఆప్షన్, చేసుకోవచ్చు మీరు. ఓకే సార్. అండ్ సార్, ఎప్పుడు మాదిరి చాలామంది మనకి మెయిల్స్లో కావచ్చు అండ్ వాట్సాప్ మెసేజ్ల రూపంలో కావచ్చు చాలా డౌట్స్ వెలిపుచ్చారు. సార్, పిఎస్యు బ్యాంక్స్ విషయానికి వస్తే కనుక ముఖ్యంగా యూబీఐ అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఆంధ్ర బ్యాంక్ ఎలా ఉండబోతోందంటారు? తీసుకోవచ్చా, ఇప్పుడు బై చేయించావేమన్నాను? యూబీఐ ఇప్పుడు ప్రజెంట్ 126 ఆ రేంజ్లో ఉంది సార్. ఇది రేజ్ లాస్ట్ నిన్న కూడా బాగా పెరిగింది. సో పాజిటివ్గానే ఉన్నాయి యూబీఐ కానీ
యూబీ అయితే ప్రజెంట్ 129 ఆ రేంజ్లో ఉంది. ఇంకా వీక్లీ చార్ట్ పాజిటివ్స్ ఉన్నాయి. ఎస్ సార్. అది అంతకుముందు హై వచ్చి 160 దాకా వెళ్ళింది సార్. సో 160 నుంచి లో లెవెల్ వచ్చి 105 దాకా వెళ్ళింది. ఇప్పుడు 125 ఆ రేంజ్లో ఉంది. సో ఛాన్సెస్ పాజిటివ్గానే ఉన్నాయి సార్. ఎస్ సార్. అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు? ఐఓబి. ఎస్ సార్. ఐఓబి కూడా ఇప్పుడు ప్రజెంట్ 54 ఉంది. అంతకుముందు హై వచ్చి 75 ఆ రేంజ్లో దాకా ఉంది. లో వచ్చి 48 ఆ రేంజ్కి వచ్చింది. సో వీక్లీ చార్ట్స్ అన్నీ పాజిటివ్గానే ఉన్నాయండి. ఇది కూడా బయింగ్ ఛాన్స్ వచ్చింది. ఓకే సార్. వీక్లీ ట్రెండ్ అంతా పాజిటివ్ వచ్చింది. సో బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు. ఇది ట్రెండ్ పాజిటివ్ ఐఓబి. అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సార్, పిఎన్బి వచ్చి ప్రజెంట్ రేటు 107 అలా ఉంది సార్. ఇది 140 పీక్ హై వెళ్ళింది. వీక్లీ చార్ట్ అయితే చాలా స్ట్రాంగ్ చూపిస్తుంది, పాజిటివ్గా ఉంది. ఇది లో లెవెల్ వచ్చి 94 నుంచి సపోర్ట్ తీసుకుంది. షూర్. సో ఇది కూడా పాజిటివ్గానే ఉంది. సో ఏంటంటే రేపు రెపో రేటు ఆర్బీఐ న్యూస్ ఉంది, అది కూడా కొంచెం పాజిటివ్గా వచ్చిన న్యూట్రల్గా వచ్చినాయి, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. వీక్లీ చార్ట్స్ పాజిటివ్. సో అంటే బ్యాంక్ షేర్స్ అన్ని కూడా పర్వాలేదు. ఎస్బీఐ ఆల్సో కూడా సేమా సార్? ఎస్బీఐ గురించి ఏం చెప్పుకోవచ్చు? ఎస్బీఐ అయితే ఇంకా చాలా బాగా వచ్చింది సార్. ఇప్పుడు 850 ఆ రేంజ్ ఉంది. సో ఇంకా పాజిటివ్గానే ఉంది. 900 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు ఇది. ఈవెన్ వీక్లీ చార్ట్ ఇంకా బాగా పాజిటివ్గా ఉంది, సపోర్ట్ ఉంది. ఎస్బీఐ కూడా పాజిటివ్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే జనరల్గా షేర్స్ తీసుకోవాలి, మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి, స్టాక్ మార్కెట్లోను అనుకున్నప్పుడు ఈ మనం అనుకుంటున్నటువంటి బ్యాంకింగ్ షేర్స్ అనేవి బాగా సెక్యూర్డ్ అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా అటువంటి పెట్టడం వల్ల పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఖచ్చితంగా మన డబ్బులు ఎక్కడికి పోవు, అంటే ఖచ్చితంగా ఒక సెక్యూర్డ్ అని అనుకోవచ్చు అంటారా? అనుకోవచ్చు. షేర్స్ కొంచెం అవే డిపెండబుల్ అంటాం వాటిని. ఓకే అండి. అంటే కొంచెం అటు ఇటు అయినా కూడా ఇట్లా హెవీగా ఉండవు అనమాట, హెవీగా ఉండవు. సో డిపెండబుల్ షేర్స్ అలా ఇలాంటి కంపెనీస్ వీటిల్లో కానీ. తర్వాత ఇప్పుడు మెయిన్ టాప్ 4 బ్యాంక్స్ ఉన్నాయి కదా సార్, యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, అలాగే ఎస్బీఐ. వీటిల్లో ఈ ఇప్పుడు చెప్పిన ఈ 10 బ్యాంకుల్లో పర్వాలేదు అన్నమాట. పర్వాలేదు, ఖచ్చితంగా పర్వాలేదు. డిపెండ్ మన అమౌంట్ అయితే ఎక్కడికి పోదు. డిపెండ్స్. అవునండి. ఎస్ సార్. కాకపోతే ఇంకోటి ఏంటంటే విపరీతమైన హ్యూజ్ ప్రాఫిట్స్ కూడా రావు. బట్ ఒక 3 years 4 years అలా ఆర్జన్లో ఏమవుతాయంటే అప్పుడు మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే. అంటే మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మొదలు పెట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, 3 years బ్యాక్ 300 ఉంది, అది ఇవాళ 1200. అంటే 3 times పెరిగింది. అంతే కదా. సో అలా లాంగ్ స్టాండింగ్ లో బాగుంటాయి, లాంగ్ స్టాండింగ్ లో బాగానే వస్తాయి. ఓ వెరీ వెల్. సో అంటే బ్యాంకింగ్ స్టాక్స్ అయితే సజెస్ట్ చేయొచ్చు ఎవరికైనా. సార్ అండ్ వాట్ అబౌట్ టెక్ షేర్స్ సార్? అంటే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఎలా ఉందంటారు? అంటే ప్రెసెంట్ టెక్ షేర్స్ అన్ని కూడా ప్రెసెంట్ కూడా హైలోనే ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. ఇవేమి ఇలా ఫాల్ ఏమో అవ్వలేదు, మీడియం రేంజ్లోనే ఉన్నాయి. ఇన్వెస్ట్ చేసుకోవడానికి బాగానే ఉన్నాయి స్టాక్. ఓకే. అంటే టీసీఎస్ కానీ అన్నీ కూడా ఓకే, ఇన్ఫోసిస్ కానీ. అవునండి, టీసీఎస్ అడిగారు కదా. ఎస్ సార్. టీసీఎస్ ప్రెసెంట్ 4300 ఉంది సార్. అంతకుముందు ఇది 4000 దాకా వచ్చింది. ఇప్పుడు పీక్ హై వచ్చి 4600 దాకా వెళ్ళి 600 points ఫాల్ అయ్యి ఇప్పుడు మళ్ళీ రివర్స్ ఉంది. చార్ట్ అంతా పాజిటివ్గా ఉంది, బయింగ్ చేసుకోవచ్చు. ఓకే సార్. సార్ అండ్ వన్ మోర్ థింగ్, డిఎల్ఎఫ్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు సార్? తీసుకోవచ్చా ఎవరైనా ఇప్పుడు? డిఎల్ఎఫ్ వచ్చి ఇది కూడా చాలా పాజిటివ్గానే వచ్చింది సార్. ఇప్పుడు 840 ఆ రేంజ్లో ఉంది. అంతకుముందు 745 లో లెవెల్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే 920 930 దాకా వెళ్ళి సార్ అది ఇప్పుడు మళ్ళీ అప్ ట్రెండ్లో ఉంది. సో లో లెవెల్ వచ్చి లాస్ట్ వీక్ 750 ఆ రేంజ్లో ఉంది. సో పాజిటివ్గానే ఉంది చార్ట్. ఓకే సార్. అండ్ మీరు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా బ్యాంక్స్లో యాక్సిస్ బ్యాంక్ సిచ్యువేషన్ ఏంటి సార్? యాక్సిస్ బ్యాంక్ కూడా ఈ వీక్ పాజిటివ్ వచ్చింది సార్. ఇది అంతకుముందు 1330 ఆ రేంజ్ దాకా వెళ్ళింది, ఇప్పుడు 1160 ఆ రేంజ్ ఉంది సార్. అంతకుముందు లో లెవెల్ వచ్చి 1125 రేంజ్లో ఉంది. ఓకే. సో ఇప్పుడు వీక్లీ చార్ట్ అంతా పాజిటివ్ ఉంది. సో ఇప్పుడు బై చేసుకోవచ్చు. ఇది 1100 స్టాప్ లాస్ పెట్టుకుంటే 1200 1250 దాకా ఛాన్స్ ఉంది సార్. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి కానీ అదే మనం అనుకున్న బ్యాంకింగ్ వ్యవస్థ కానీ వీ షేర్స్ పక్కన పెడితే కనుక అంటే అపార్ట్ ఫ్రమ్ ప్రైవేట్ రంగ సంస్థలు, సో వీటికి సంబంధించి కాస్త ఖచ్చితంగా సెక్యూరిటీ షేర్స్ అనుకోవచ్చు అంటారా? అంటే జస్ట్ లైక్ ఎన్ఎండిసి కానీ ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎన్ఎండిసికి సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు అంటారు?
అండ్ మోరోవర్ జిఎండిసి కూడా ఉంది, అది కూడా ఎన్ఎండిసి ఇక్కడ ఏం లేదు సార్, ఇది 100% సెక్యూరిటీ అనేది కాకపోయినా 80% 70% మనకి డిపెండబుల్ ఉంటాయి ఈ గవర్నమెంట్ కానీ ఈ బ్యాంకింగ్ కానీ వీటిలో. ఓకే అండి, గ్రోత్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎన్ఎండిసి తీసుకుంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అవును సార్, ఇది ప్రెసెంట్ 225 ఉంది సార్. ఇది హై 280 ఆ రేంజ్ దాకా వెళ్ళింది లాస్ట్ టైం 24/5/2024 నాడు. అక్కడి నుంచి ఏంటంటే 1-2-12 దాకా ఫాల్ అయింది. ఇప్పుడు అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటుంది 235 రేంజ్ దాకా ఉంది. సో ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. ఓకే సార్. సార్ చంద్రశేఖర్ గారు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు మనకి. హలో సార్, నేను సార్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించి స్ట్రైట్ గా మాతో మాట్లాడండి చంద్రశేఖర్ గారు. ఓకే సార్, కన్ఫ్యూజ్ అవుతారు సార్. నేను 2 years బ్యాక్ అపార్ ఇండస్ట్రీస్ తీసుకున్నా సార్ 2800 ఏంటండి అది? 2 years బ్యాక్ అపార్ ఇండస్ట్రీస్ 2800 తీసుకున్నానండి. ఓకే, ఇది మరి కంటిన్యూగా ఉంచుకోవచ్చా సార్, లేకపోతే సేల్ చేయొచ్చా, లేకపోతే ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అపార్ ఇండస్ట్రీ? అవునండి, 10,000 చేంజ్ ఉంది కదా సార్, 10,200 ఉంది. అవునా, ట్రెండ్ ఇప్పుడు ప్రెసెంట్ బాగానే ఉంది సార్. అయితే 10,800 ఆ రేంజ్ లాగా ఉంది. అయితే మ్యాక్సిమం వచ్చింది కాబట్టి ఒక 50% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మిగతాది ఉంచుకోవచ్చు అనమాట. ఎందుకంటే 2000 అంటే 5 times బాగా పెరిగింది మీకు. అవును. సో ఒక 50% అలా ఎగ్జిట్ అవ్వచ్చు అంటే. ఆ తర్వాత ఇప్పుడు 10,000 బ్రేక్ ఏంటంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ జూన్కి వెళ్తుంది. సో అలా చేసుకోవాలి. సో ఇండిగో పరిస్థితి ఏమిటి సార్, ఏమనుకోవచ్చు? ఇండిగో వచ్చి అంతకుముందు ఇది 5,000 దాకా వెళ్ళింది సార్. ఇప్పుడు 5,000 నుంచి డౌన్ అయ్యి 3,800 లో లెవెల్ వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని 4,400 ఆ రేంజ్ వచ్చింది. అంటే 50% రిట్రేస్మెంట్ ఇచ్చింది. సో ఇంకా అప్ ట్రెండ్ ఉందన్నమాట. సో ఇది ట్రెండ్ బై అండ్ డిప్స్ మీద తీసుకోవచ్చు. ట్రెండ్ పాజిటివ్గానే ఉంది సార్. ఓకే సార్. అండ్ వాట్ అబౌట్ జిఎండిసి సార్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్? జిఎండిసి వచ్చి జిఎండిసి కూడా పాజిటివ్గానే ఉంది సార్. ఇది ప్రెసెంట్ వచ్చి 357 అలా ఉంది. ఇది అంతకుముందు హై వచ్చి 495 దాకా వెళ్ళింది. సో 495 నుంచి ఇప్పుడు 350 330 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నుంచి పాజిటివ్గానే ఉంది ట్రెండ్ అంతా కూడా. జిఎండిసి కూడా పాజిటివ్ ఉన్నాయి. ఎస్ సార్. అండ్ మరోవర్ ఎల్ఎన్టీ గురించి ఏం చెప్పుకోవచ్చు సార్? అది కూడా బాగానే దూసుకు వెళ్ళింది గతంలో మార్కెట్లో. ఎల్ఎన్టీ ఎప్పుడు కూడా ఇప్పుడు బాగానే ఉంటుంది. ఎస్ సార్. ఇది కూడా పెద్దగా ఏమీ ఫాలో అవ్వలేదు సార్. అంతకుముందు ఆల్ టైమ్ 3,850 890 అలా ఉంది. ఇప్పుడు 3,785 ఉంది. సో ఎలాంటి వీక్లీ చార్ట్ పాజిటివ్ వచ్చింది. సో చాలా బాగుంది పాజిటివ్. ఇంకా అప్ ట్రెండ్ ఉంది, కంటిన్యూ ఉంది. ఎస్ సార్. వాట్ అబౌట్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఓఎన్జీసీ? ఓఎన్జీసీకి సంబంధించి ఓఎన్జీసీ కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకుంటాం సార్. ఇది ఇప్పుడు అంతకుముందు ఆల్ టైమ్ హై వచ్చి 330 ఆ రేంజ్ దాకా ఉంది. ఇప్పుడు లో లెవెల్ వచ్చి 242 ఉంది. 260 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంది. ట్రెండ్ పాజిటివ్ వస్తుంది బాగా. ఇక్కడ ఎంట్రీ పాయింట్ బాగుంది ఇది. ఓకే సార్, బై చేసుకోవచ్చు ఇక. అండ్ సార్ లేటెస్ట్ ట్రెండ్స్లో ఫిజికల్గా కావచ్చు, బాండ్స్ రూపంలో కావచ్చు, గోల్డ్ అండ్ సిల్వర్ అంటే ఎక్కువగా ఆలోచిస్తే కనుక కొంచెం గోల్డ్ గురించి చాలా అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి. అవి ఏంటి అనేది కూడా సగటు మానవుడికి అర్థం కావట్లేదు. ఎట్లా ఉండొచ్చు? గోల్డ్ వచ్చి సార్ ఇది ట్రెండ్ అది ఒకరోజు అప్ ఉంది, ఒకరోజు డౌన్ ఉంటుంది, మిక్స్డ్గా ఉంటుంది. అయితే రేంజ్లో ఉంది బాగా. అవునండి, చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి సార్. దాదాపు మీకు 10,000 వరకు తగ్గే ఛాన్స్ ఉందని కూడా కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. ఏంటంటే ఇప్పుడు 76,000 ఆ రేంజ్లో ఉంది. సో అంతకుముందు ఆల్ టైమ్ 80 దాకా వెళ్ళింది. అవును సార్. అక్కడ నుంచి ఇప్పుడు 5,000 తగ్గింది. 2,000 ప్లస్ ఆర్ మైనస్లో ఉంటుంది. 73 నుంచి 77 మధ్యలో ఉంటుంది మూవ్మెంట్. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎవర్ గ్రీన్ కదా, ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు ఇది. అవును సార్. అయితే ఇది కొంచెం ఇంతకు ముందు హై లెవెల్ మీద చూస్తే ఇప్పుడు తక్కువ కాబట్టి సో ఏదైనా పార్షియల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు సార్. అండ్ రెగ్యులర్గా అందరికీ అవగాహన కల్పిస్తూ క్లాసెస్ చెప్తూ అంటే ఒక ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేస్తూ ఒక సీనియర్గా ఉన్నారు మీరు.
ఈ గోల్డ్ ట్రెండ్స్ చూస్తే కనుక బాండ్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారా గత 10 ఏళ్ల నుంచి, అండ్ ఫిజికల్ గోల్డ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారంటారు, అదేమైనా ఐడియా ఉందా సార్? ఎట్లా అనుకోవచ్చు? గోల్డ్ ఏంటంటే సావరెన్ బాండ్స్ ఉన్నాయి సార్, దానిలో ఏంటంటే ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. అవును సార్, దానికి ఎక్కువ డిమాండ్ ఉంది. అంటే యూజ్ ఉంది దానివల్ల యూజ్ ఉంది. అటు గోల్డ్ బాండ్స్ లాగా మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. అవును, 3 years లాక్ ఇన్ ఉంటుంది, మంచి రిటర్న్స్ వస్తున్నాయి. అలాగే గోల్డ్ ఏంటంటే ఫిజికల్ గోల్డ్ ఏమవుతుందంటే రిటర్న్స్ రావట్లేదు. అవును, మామూలుగా ఇంట్లో కొని పెట్టుకోవడం తప్ప దానికి రిటర్న్స్ రావట్లేదు. ఏదో ఆర్నమెంటల్ బిస్కెట్ కాదు, అది ఒక అసెట్ లాగా ఉంటుంది తప్ప. ఇప్పుడు ఏమవుతుందంటే మనం అసెట్ నుంచి రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసే టైంలో కనుక ఉంటే మీకు ఈ గోల్డ్ కానీ ఇదా గోల్డ్ సావరెన్ బాండ్స్ కానీ గోల్డ్ ఈటీఎఫ్స్ లో పెట్టుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్స్ లో రిటర్న్స్ వస్తాయి, అవి డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా సార్, రిటర్న్స్ వస్తాయి. సో అలా ఇప్పుడు ఏంటంటే ఇంపార్టెంట్ కొంత గోల్డ్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఆ గోల్డ్ కొనుక్కొని మిగతాది గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ సావరెన్ బాండ్స్ కానీ అలా చేసుకోవటం అనేది కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఈ రిటర్న్స్ కూడా కావాలి కదా, టెంపరీ షార్ట్ టర్మ్ రిటర్న్స్ కూడా కావాలన్న వాళ్ళకి. ప్లస్ పీపుల్ ఆలోచన విధానం కూడా మారుతోంది డెఫినెట్ గా రోజు రోజుకి. ఓకే, సో ఆ ఉద్దేశంలో బాండ్స్ రూపంలో అయితే బెటర్ అంటారు చాలా వరకు. ఎస్ సార్. సార్ అండ్ ఇంకా ఉన్నాయి కొన్ని. రిలయన్స్ గురించి ఏం చెప్పుకోవచ్చు సార్? మంచి మంచి డివిడెండ్స్ ప్రకటిస్తూ ఉంటారు వీళ్ళు, అండ్ రిలయన్స్ ఎప్పుడు కూడా అగ్రపథాన్ని దూసుకెళ్తూ ఉంటుంది, అండ్ ఆల్వేస్ బెటర్ అంటారా రిలయన్స్? ఎట్లా అర్థం చేసుకోవాలి? రిలయన్స్ ఇప్పుడు స్ప్లిట్ అయ్యాక ఈ బాగా తగ్గిందండి. అంతకుముందు 1600 ఉంది, ఇప్పుడు 1300 ఆ రేంజ్కి వచ్చింది. ఇక్కడ వీక్లీ చార్ట్ ఇప్పుడు పాజిటివ్ చూపిస్తుంది సార్. సో రిలయన్స్ బయింగ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు లాస్ట్ 1220 ఆ రేంజ్ లో లెవెల్, అక్కడి నుంచి ఇప్పుడు పెరుగుతుంది. సో ఇది స్లో అండ్ స్టడీ లాగా వెళ్తుంది. ఎస్ సార్. సార్ ఓబెరాయ్ రియాలిటీ ఇది ఆల్రెడీ చాలా మంచి కంపెనీగానే చూపిస్తోంది. అవునండి, ఓబెరాయ్ రియాలిటీ వచ్చి ఏంటంటే ఇది మన రియాలిటీ పేరే ఉంది, రియాలిటీ కంపెనీ ఇది. అవునండి, అవును. ఇది ఈ పాల్లో కూడా పెద్దగా ఏం ఫాలో అవ్వలేదు, ఎందుకంటే మంచి ప్రాఫిట్స్ నమోదు చేసాయి. ఇప్పుడు ప్రజెంట్ 2060 ఉంది, ఇది ఇంకా కంటిన్యూగా అప్ ట్రెండ్ ఉంది. సో పాజిటివ్ ఉంది. అంతకుముందు లో లెవెల్ తీసుకున్న 1900 వరకే వచ్చింది. సో ఇది స్లో అండ్ స్టడీగా అప్ ట్రెండ్ ఉంది, కంటిన్యూగా పాజిటివ్ గానే ఉంది. ఎస్ సార్. అశోక్ లేలాండ్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు? ఆల్రెడీ చాలా పురాతన కంపెనీ. అవునండి, మంచి తీసుకున్న వాళ్ళంతా కూడా హ్యాపీగానే ఉండొచ్చు అంటారా? పర్వాలేదా? అశోక్ లేలాండ్ మొన్నటి నుంచి సపోర్ట్ వచ్చిందండి, ఇది 235 ఆ రేంజ్ లో ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అంతకుముందు లో వచ్చి 205 200 దాకా వచ్చింది. సో పీక్ హై వచ్చి 260 ఆ రేంజ్ ఉంది. సో ఇప్పుడు కూడా ఇంకా ట్రెండ్ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ ఉంది. ఓకే సార్. సార్ అండ్ వాట్ అబౌట్ క్రూడ్ అండ్ మెటల్స్ కి సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు సార్? ఎలా ఉన్నాయంటారు? అంటే స్పెషలిస్టులు ఉంటారు వాటి మీదే పెట్టుబడి పెట్టి వాటి గురించి ఆలోచించేవాళ్ళు, వాళ్ళకేం చెప్తారు? MCX లో అయితే క్రూడ్ మనకి అది కూడా మనం రెగ్యులర్ ఇంకా మాట్లాడుకుందాం. MCX కమోడిటీస్ గురించి చెప్తాం. సో ఎందుకంటే చాలా మంది మీరు అన్నట్టు కమోడిటీస్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా మనం సజెషన్ ఇవ్వచ్చు. అవునవును. సో నెక్స్ట్ ఏంటంటే క్రూడ్ స్టాండర్డ్గా ఉంది, స్టాండర్డ్గానే ఉంది కానీ పెద్ద రేంజ్ లేదు. అంటే అంతర్జాతీయ యుద్ధాలు కూడా చూపించలేదు కానీ నార్మల్ రేంజ్లోనే ఉంది. ఓకే అండి, ఓకే. అలాగే బేస్ మెటల్స్ కొంచెం పెరుగుతున్నాయి. ఓకే. సో అందుకని అందులో చేసేవాళ్ళు కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఎస్ సార్. సార్ అండ్ వాట్ అబౌట్ క్లాసెస్ అండ్ ఆల్ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి మంచి అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారు, చాలా మంది స్టూడెంట్లు బయటకు వస్తున్నారు, వాళ్ళంతటి వాళ్ళు ఓన్గా స్టాక్ మార్కెట్లో ప్రవేశించి వెళ్ళేలా చేస్తున్నారు. ఎట్లా ఉన్నాయి సార్ క్లాసెస్? ఏంటి సిచ్యువేషన్? క్లాసెస్ ఇప్పుడు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్, న్యూ మంత్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ బ్యాచ్ లో స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ వీక్ లో న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఏంటంటే మేము టూ టైప్స్ లో ఇస్తున్నాం. ఒకటి ఆన్లైన్, రెండోది ఏంటంటే కంప్లీట్ ఆఫ్లైన్. ఆన్లైన్ ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ టైమ్స్. ఆఫ్లైన్ వచ్చి మార్నింగ్ 10 to 5 వరకు మీరు ఇన్ హౌస్ లాగా మేము తీసుకుంటున్నాం. సో వాళ్ళకి ఏంటంటే ప్రాక్టికల్స్ ఇవ్వటం, థియరీ చెప్పడం, మళ్ళీ ట్రేడ్ చేయించడం దగ్గరుండి, అలాగే ఈక్విటీస్, ఫీచర్స్, ఆప్షన్స్, కాంబినేషన్. సో అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ ఎలా చూడాలి, మిడ్ క్యాప్ ఏంటి, ఆ తర్వాత ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, ఇవన్నీ కూడా మనం డీప్గా చెప్తాం. కాబట్టి ఏంటంటే మీకు ఇప్పుడు అందరం థియరీ అందరూ చెప్తారు కానీ ప్రాక్టికల్గా చూపించడం ఇంపార్టెంట్ కదా.
సో దానివల్ల మీకు ప్రాక్టికల్ ఓరియంటేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అవును ఒక ట్రేడ్ని యాక్యురేట్గా, ట్రేడ్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అవును అవునండి. అంటే ఒక ఎంటర్ అయ్యాము, అది స్టాప్ లాస్ దగ్గర ఉందా లేకపోతే టార్గెట్స్ అవుతుందా, మీరు చెప్పినట్టు ఎమోషనల్ సిచ్యువేషన్ ఇది స్టాక్ మార్కెట్ అంటే. ఎమోషనల్ని కంట్రోల్ చేసి లాజికల్గా థింక్ చేయటం అనేది ఇక్కడ నేర్పిస్తాం మేము. సో కాబట్టి ఏంటంటే గానుగబాటి ట్రేడింగ్ చాలా ఎమర్జింగ్ పీపుల్ అందరికీ కూడా ఇది ఒక ప్లాట్ఫామ్, మీ అందరికీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి. అవునండి. ఇప్పుడు ఏంటంటే అందరికీ మనకు అర్థమవుతుంది, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మనీ అయితే ఉంది, కాకపోతే అది తీసుకోవాలంటే ఒక పద్ధతి కావాలి. అవును, ఎగ్జాక్ట్లీ. డిసిప్లిన్ మైండ్ సెట్తో మనం చూడాల్సిన వేలో చూస్తే కానీ మనం ఇందులో సక్సెస్ అవ్వలేం. ఓకే సార్. సో దానికోసం ఏంటంటే మీకు మిమ్మల్ని ఒక అనార్గనైజ్డ్ నుంచి ఒక ఆర్గనైజ్డ్ చేయటమే మా యొక్క రోల్ అనమాట. సార్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను కూడా ఒకళ్ళిద్దరు దగ్గర విన్నాను, ఇప్పుడు ఈ రిటైర్డ్ పీపుల్ ఉంటారు, కొంచెం యాక్టివ్గా ఉంటారు, కొంచెం కాదు చాలా యాక్టివ్గా ఉంటారు కొంతమంది. సో ఇటువంటి వాళ్ళు తమ దగ్గర ఉన్న అమౌంట్తో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించాలనుకుంటే అటువంటి వారు కూడా క్లాసెస్ ఏమైనా చెప్తూ ఉన్నారా? అలాంటి ఎంక్వైరీలు కూడా వస్తూ ఉంటాయి మీ దగ్గరికి? సార్ వస్తుంటాయి సార్. యాక్చువల్గా మేజర్గా వాళ్ళు ఒక 30% కాంట్రిబ్యూట్ చేస్తారు మా స్టూడెంట్స్లో. సో రిటైర్ అయిన వాళ్ళు ఎక్కువగా బ్యాంకులో కానీ లేకపోతే పిఎస్సిస్ కానీ వాళ్ళందరూ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకు ఒక వ్యాపకం కింద ఉంటుంది కదా. రెండోది ఏంటంటే వ్యాపకంతో పాటు మనీ ఎర్నింగ్స్ కూడా చాలా మందికి ఏంటంటే ఆ స్టేజ్లో కూడా ఇంకా బాధ్యతలు తీరట్లేదు. సో వాళ్ళకి ఎర్నింగ్ పాయింట్లో కానీ తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంటాయి. మీరు చెప్పిన ఎమోషనల్ దానికి సంబంధించి కొంచెం కంట్రోలింగ్లో ఉంటారు. సో వాళ్ళతో ఏంటంటే ఇలా టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళు బాగా అర్థం చేసుకోగలుగుతున్నారు. సో మంచి వర్క్ చేసి అవుట్పుట్ చేసుకుంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఓకే సార్. సార్ ఆఫ్లైన్ ఓకే మీ దగ్గరకు వచ్చి మీరు సిస్టమ్స్లో చూపిస్తూ ప్రాక్టికల్గా అనాలిసిస్ చేయడం ఎలాగా, టెక్నికల్గా ఎలా ఉంది మార్కెట్ ఇవన్నీ చెప్తారు. ఆన్లైన్ వాళ్ళ సంగతి ఏమిటి, వాళ్ళకి ఎట్లా చూపిస్తారు మీరు? ఆన్లైన్ ఏంటంటే సార్ 1 hour క్లాసెస్ ఉంటాయి, నేను చెప్తాము. తర్వాత మీకు సపోర్ట్ స్టాఫ్ ఉంటారు. ప్రతి వాళ్ళకి ఒక పర్సన్ మన ఆఫీస్ నుంచి ఉంటారు. సో వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. వాళ్ళకు కూడా ఏమవుతుందంటే ఇంకొక 1 hour డైలీ కూడా మళ్ళీ వాళ్ళకు కూడా వీళ్ళ చేత డౌట్ సెషన్ చెప్పిస్తుంటాం. కాబట్టి ప్రాక్టీస్ 1 hour, థియరీ 1 hour. ఆన్లైన్ వాళ్ళకి కూడా ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాం. అంటే 1 hour థియరీ ఉంటుంది, తర్వాత 1 hour ప్రాక్టీస్ చేపిస్తాం. ఓకే సార్. సార్ వన్స్ ఒక కోర్స్ ఒక 3 months అని లేకపోతే క్రాష్ కోర్సు 45 days అని ఇవి చెప్పేశాక వాళ్ళ నుంచి ఏమైనా డౌట్లు వచ్చినా కూడా వాళ్ళని రెగ్యులర్గా మీరు ఇన్ఫ్యాక్ట్ భరిస్తూనే ఉంటారా, వాళ్ళకి క్లారిటీ ఇస్తూనే ఉంటారా? సార్ ఇప్పుడు వాళ్ళందరితో కూడా మళ్ళీ ఎప్పుడు మా టచ్లోనే ఉంటాం. ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్ అనేది యాక్చువల్గా వాళ్ళకి ఏంటంటే కోర్స్ అయిపోయాకే మాతో ఎక్కువ పని ఉంటుంది. ఎందుకంటే డబ్బులు మహాసముద్రం లేండి మీరు అన్నట్టు ఎనీ టైమ్ టచ్ లోనే ఉండాలి సార్. సో కాబట్టి ఏంటంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేశారు, నన్ను కాక ఇంకెవరిని అడుగుతారు? అంతే కదా. సో డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అసలు ఆ కోర్స్ అయిపోయాకే యాక్చువల్ డౌట్స్ వస్తుంటాయి, ప్రాక్టికల్ డౌట్స్. అందుకని ఇప్పుడు వీళ్ళని అసైన్ చేస్తాం. మాకు అటు ఆఫీస్లో స్టాఫ్ ఉంటారు, నేను ఉంటాం, ఎనీ టైం మేము ఆన్సర్ చెప్తుంటాం వాళ్ళకి. సో అలాగే సెషన్ కూడా కండక్ట్ చేస్తుంటాం. సో ఇలా మనం ఎనీ టైం ఇప్పుడు స్టూడెంట్స్ని ఇప్పుడు కూడా వాళ్ళతో సపోర్ట్ ఉంటుంది. ఓకే సార్. సార్ మిడ్ ఆఫ్ ద వీక్ అండ్ మీరు చెప్పినట్టుగా ఆర్బీఐ పరపతి విధానం కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది రేపు ఎల్లుండిలో అంటున్నారు. ఓకే, అంటే టెక్నికల్గా చూస్తే ఎలా ఉండబోతోంది వాళ్ళ మార్కెట్? అంటే మిడ్ ఆఫ్ ద వీక్ మార్కెట్ వచ్చి పెద్ద హైపే ఉండదు సార్, ఒక 100 points ప్లస్ ఆర్ మైనస్లో ఉంటుంది. సార్ కాబట్టి బై అండ్ డిప్స్లో చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏషియన్ మార్కెట్స్ కొంచెం మైనస్లో ఉన్నాయి కాబట్టి అవి ఏంటంటే ఆ బై అండ్ డిప్స్ ఆ స్ట్రాటజీలో మనం వర్క్ చేసుకోవచ్చు. ఇక సార్ ఎగ్జాక్ట్లీ అంటే స్పెసిఫిక్ స్టాక్స్ అంటే ఇవాళ రికమెండేషన్స్లో ఏం చెప్తారు సార్? అంటే టాప్ 5 అలా డీమార్ట్ ఒకటి హోల్డ్ చేసుకోండి. ఎస్ సార్, ఇన్ఫాక్ట్ నాకు ఇందాక డౌట్ ఉంది డీమార్ట్ గురించి అడుగుదామని మర్చిపోయాను. డీమార్ట్ ఒకటి బాగుంది సార్. బాగుందా? అంటే టెక్నికల్ గా. అలాగే టాటా మోటార్స్. ఓకే సార్, అంటే ఆటోమొబైల్స్ కూడా పర్వాలేదు, వెళ్ళొచ్చు, తీసుకోవచ్చు. ఎస్ సార్. అండ్ సార్ ఒక జనరల్ క్వశ్చన్, అంటే గత 10 ఏళ్ళ నుంచి చూస్తే కనుక ఈ పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ, ఇన్వెస్ట్మెంట్లు పెట్టేవాళ్ళు కానీ, అలాగే సేవింగ్స్ చేసేవాళ్ళు కానీ మైండ్ సెట్ మారుతూ వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు ఆర్డీ లేదా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో నా అమౌంట్ ఉంటే చాలు అనుకునేవాళ్ళు ఆ తర్వాత చాలా వరకు కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్తున్నారు. ఎంతవరకు సేఫ్ సార్? అంటే ఫస్ట్ ఎవరైనా బేసిక్ డౌట్ అదే కదా, నేను పెట్టే 1000 రూపాయలు నాకు సేఫేనా కదా, ఇదే కదా ఆలోచిస్తాడు వాడు. సో మ్యూచువల్ ఫండ్స్ 200% సేఫ్ సార్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే.
ఎప్పుడు ప్రపంచంలో ఎక్కడ కూడా డిసీవ్ చేయలేం మ్యూచువల్ ఫండ్స్. ఎస్ సార్. ఇప్పుడు ఈవెన్ స్టాక్స్ కంపెనీస్ అప్ అండ్ డౌన్ అవుతాయి కానీ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా డిసీవ్ చేయలేదు. సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి రిటర్న్స్ వస్తాయి. సో మంచి ఇన్వెస్ట్మెంట్. ఓకే, అంటే మ్యూచువల్ ఫండ్స్ వైపు ఖచ్చితంగా వెళ్ళొచ్చు అండి, ఏమి ఇబ్బంది లేదు, హ్యాపీగా వెళ్ళచ్చు. ఓకే సార్. సార్ అండ్ సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ అండ్ ఆటోమొబైల్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇవి కాకుండా మిగతావి అంటే ఇప్పుడు సీజనల్ వైజ్ స్టాక్స్ చూసుకుంటే కనుక జనరల్గా ఇప్పుడున్నటువంటి కండిషన్లో ఏ స్టాక్స్ సజెస్ట్ చేస్తారు సార్ జనాలకి? వోల్టాస్ ఉంది కదా చూడండి. వోల్టాస్, అవును, హ్యావెల్స్ పాత కంపెనీ. ఎస్ సార్. ఎందుకంటే నెక్స్ట్ సమ్మర్ సీజన్ కాబట్టి. ఓకే, అదే మొన్న మనం అనుకున్నాం కదా, వోల్టాస్ కానీ తర్వాత ఈ హ్యావెల్స్, ఆ తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఏషియన్ పెయింట్, సో ఏషియన్ బడ్జెట్ పెయింట్స్. ఎస్ సార్. తర్వాత ఇది అమర్రాజా బ్యాటరీస్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఇవన్నీ ఎక్కువ సమ్మర్లో ఇవన్నీ అవసరం పడతాయి కాబట్టి, ఇన్వర్టర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ కంపెనీస్ అన్నిట్లో మనం ఇప్పుడే ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి కొంచెం మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. షూర్ సార్. ఎనీవే గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి క్లాసెస్ కూడా ఫ్రెష్ బ్యాచ్, ఫ్రెష్ మంత్ కాబట్టి అంటున్నారు. అవునండి, వీక్లో స్టార్ట్ అవుతాయి సార్. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, డెఫినెట్లీ మాతో మాట్లాడండి, మీకు మంచి ఐడియాస్ వస్తాయి. షూర్ సార్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాల్టి బిజ్ బజ్. చూస్తూనే ఉండండి HM TV.